ముఖ్యంగా బంక కారణం గమనించిన తర్వాత మొదటిగా మనం చేసుకోవాల్సింది ఒక చాకు తీసుకొని ఆ బంక కారే ప్రదేశానికి ఏదైతే ఉందో అంతా కూడా కాస్త క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత మంచినీళ్ళతో ఆ బంక కారే ప్రదేశాన్ని ఏదైతే ఉందో ఒకసారి పరిశుభ్రంగా కడిగేసుకోవాలి. మొదటగా ఎలైట్ బేర్ కంపెనీ వారిది, దానితో పాటుగా యాంట్రకాల్, ఈ రెండు కూడాను 3 గ్రాములు లీటర్ నీటికి ఎలైట్ మరియు 3 గ్రాములు యాంట్రకాల్ లీటర్ నీటికి ఈ రెండింటిని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ రకంగా పేస్ట్ లాగా తయారు చేసుకొని అలాగా ఎలైట్ మరియు యాంట్రకాల్ పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ బంక కారే ప్రదేశంలో ఏదైతే ఉందో ఈ విధంగా బంక కారే ప్రదేశాల్లో ఏదైతే ఉందో అక్కడ ఈ ఎలైట్ మరియు యాంట్రకాల్ మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసి చూసుకున్నచో దాని నుంచి వచ్చే పరిణామాలు ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడానికి మరియు చెట్టు ఆరోగ్యంగా బతకడానికి ఈ ఎలైట్ ప్లస్ యాంట్రకాల్ ఉపయోగపడుతుంది.